హలో హాయ్ నమస్తే, దిస్ ఇస్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్. ఈరోజు మనం చూడబోతున్నాం ఒక లావిషింగ్ అండ్ లగ్జరియస్ రిసార్ట్ అండి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా పిల్లలందరూ తెగ ఆడేసుకుంటున్నారు మా అపార్ట్మెంట్లో. అయితే వాళ్ళు ఆడుకోవడం బాగానే ఉంది, కానీ వాళ్ళు ఆ ఆటకి కూడా బోర్ కొట్టేస్తుంది అని చెప్తున్నారు. పిల్లల్ని ఇప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు మనం అలా బయటికి తీసుకెళ్తూ ఉండాలి కదా. మరి బెంగళూరులో అలా తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి కనిపించిన వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈ రిసార్ట్. ఆ రిసార్టే క్లార్క్స్ ఎగ్జాటికా కన్వెన్షన్ రిసార్ట్ అండ్ స్పా. ఇది 5 స్టార్ రేటింగ్ కలిగిన రిసార్ట్ అండి. ఈ రిసార్ట్లో మనం ఇప్పుడు చూస్తున్నది క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్ లోపలే స్విమ్మింగ్ పూల్, అలాగే ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ రిసార్ట్లో మనకి స్విమ్మింగ్ పూల్, 7th హెవెన్ స్పా, టెన్నిస్, స్క్వాష్, బాస్కెట్బాల్, సైక్లింగ్ ఇలా అవుట్డోర్ గేమ్స్తో పాటు ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్కి మరొక ప్రధాన ఆకర్షణ వాటర్ స్లైడ్స్. ఈ వాటర్ స్లైడ్స్ అనేవి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేసేలాగా ఉన్నాయండి. కాకపోతే వాటర్ స్లైడ్స్ ఆడాలి అన్నప్పుడు కొంచెం ఏజ్ లిమిట్ ఉంటుంది మరి చిన్నపిల్లలకైతే. ఇక్కడ మీరు చూసారు కదా, చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అనేది ఎంత పెద్దగా ఉందో. నేను వెళ్ళిన ఏ రిసార్ట్స్లో కానీ హోటల్స్లో కానీ చిన్నపిల్లలకైతే ఇంత పెద్ద పూల్ కేటాయించడం అన్నది నేను చూడలేదు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కనే చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ప్లే ఏరియా కూడా ఉందండి. అది కూడా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పూల్ రైన్ అన్నమాట. అంటే మనకి రైన్ అట్మాస్ఫియర్ అన్నది ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో క్రియేట్ చేశారు. చూసారా, ఇదొకటి అయితే దీని పక్కన ఉంది కదా, అది కూడా ఇంకొకటి. ఈ స్లైడ్స్ అనేవి చాలా ఫన్ అండి, సేఫ్ కూడా. మనకి వాటర్ లోతు అన్నది పెద్దగా ఉండదు, చాలా తక్కువ లోతుతో ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు పెద్దలు కూడా చేసేయచ్చు. ఇక్కడ 5 years బిలో కిడ్స్కి అయితే ఎలవ్ లేదండి, ఎందుకంటే వాళ్ళు భయపడతారని. అంతేగాని సేఫ్టీ విషయంలో అయితే బాగుంది. ఒకవేళ మీ పిల్లలు ఓకే చేయగలరు అనుకుంటే వాళ్ళు ఎలవ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా నైట్ వ్యూ. నైట్ వ్యూలో ఈ స్విమ్మింగ్ పూల్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఇది లార్జ్ స్విమ్మింగ్ పూల్ అండి, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ పక్కనే సన్ కిస్డ్ లాంజింగ్ ఏరియా ఉంది. అంటే అందరూ కూడా అక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. మార్నింగ్ టైం అయితే సన్ బాత్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం హోటల్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రతి గోడకి కూడా మనకి ఇలా మంచి మంచి పెయింటింగ్స్తో వీళ్ళు మంచిగా పెట్టారండి. నిజంగా ప్రతి అడుగుకి ఇలా కనిపిస్తుంటే చాలా లావిషింగ్గా ఉంది కదా. ఇక్కడ నేను రూమ్కి వీడియో తీసుకోవడం మర్చిపోయాను. షార్ట్కి తీసానండి, లార్జ్ వీడియోకి తీయలేదు. సో అది మీరు మిస్ చేస్తారు. మేము ఇలా స్విమ్మింగ్ పూల్లో చాలా టైం ఎంజాయ్ చేసేసిన తర్వాత స్నానాలు అది చేసేసి డిన్నర్ తినడానికి వచ్చేసాం. ఇది మన బిల్డింగ్ పక్కనే ఉన్న మరొక బిల్డింగ్ అనమాట. ఇందులో రెస్టారెంట్ ఉంటుంది. మనకి ఇందులోనే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అనేది సర్వ్ చేస్తారు. చూసారు కదా లోపలంతా ఎంత బాగుందో. ఇక్కడ వీళ్ళకి నేను ఇచ్చే రేటింగ్స్ ఉంటే అది ఫస్ట్గా క్లీన్నెస్లో ఇస్తానండి. చాలా చాలా టాప్ నాచ్ క్లీనింగ్ ఉంది ఇక్కడ. అయితే తర్వాత వీళ్ళ ఫుడ్ చాలా ఎక్స్ట్రీమ్ క్వాలిటీతో ఉంది. సో ఈ రెండు కూడా వీళ్ళకి చాలా చాలా ప్లస్ పాయింట్స్ అని చెప్పచ్చు. ఆ రోజు మా కోసం మినీ బఫెట్టే అరేంజ్ చేశారండి. మేబీ కస్టమర్స్ తక్కువ ఉన్నారేమో, సో మీకు అదే మాత్రమే నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. చూసారు కదా, వీళ్ళు మినీ బఫెట్ అయినా కూడా చాలా చాలా అందంగా ప్రొవైడ్ చేశారండి. ఏమాత్రం లోటు అనేది లేదు. ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే నాన్ వెజ్తో పాటు వెజ్ కూడా చాలా చాలా సూపర్గా ఉందండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఎంత టేస్టీగా ఉన్నాయో వెజ్ కూడా అంత టేస్టీగా ఉండారు. సో మేము ఫుల్గా డిన్నర్ తినేసిన తర్వాత నైట్ వాక్ అని చెప్పేసి వీళ్ళ రిసార్ట్ మొత్తం కూడా తిరిగాం. చాలా పెద్దది ఉందండి రిసార్ట్. ఈ రిసార్ట్లో నైట్ వాక్ చేస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నిజంగా బెంగళూరు లాంటి సిటీలో నైట్ ఇలా ప్రశాంతంగా ఎక్కడైనా వాక్ చేయగలమా చెప్పండి. మా అపార్ట్మెంట్లో వాకింగ్ చేసుకుంటున్నా కూడా చుట్టూతో బిల్డింగ్లు ఉన్నట్టే ఉంటాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ మొక్కలు చెట్ల మధ్యన వాకింగ్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. మీరు కూడా ఒక లుక్ వేయండి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాక ఉంది కదా, ఈ కుటీరానికి పక్కన పచ్చిక బయలు ఉంది కదండి, దాని మీద వాలుగా పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉంటే ఆ చల్లదనానికి అక్కడే పడుకోవాలనిపించింది. నిజంగా ఇలాంటి వాతావరణం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయిందనే చెప్పాలి. మన ఆంధ్రాలో కూడా చాలా వేడిగా ఉంటుంది కదండి. నిజంగా ఈవినింగ్స్ మేడపైకి వెళ్ళి పడుకున్నా కూడా మనకు ఆ చల్లదనం అనేది ఉండట్లేదు. చూశారు కదా, ఈ ప్లేస్లోనే మేము పడుకుని ఇలా పైకి ఆకాశం వంక చూసాము. కానీ ఆ రోజు నక్షత్రాలు లేవు, చంద్రుడు కూడా లేడు ఆకాశంలో. చాలా తక్కువ చిన్నగా ఉన్నాయండి నక్షత్రాలన్నీ. బట్ అదే మేము ఎంజాయ్ చేసామన్నమాట. ఈ రిసార్ట్లో ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ 11 బ్యాంకెట్ హాల్స్, మీటింగ్ రూమ్స్, మ్యారేజ్కి సరిపడా సదుపాయాలు అన్నీ కూడా కలిగి ఉంటుంది. ఈ రిసార్ట్లో ఉన్న మరొక ఆకర్షణ ఈ పాటరింగ్ అండి. ఇది మేము వెళ్ళిన రోజున చేసామన్నమాట. ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో నేను ఒక కుండను తయారు చేసి దాని మీద విహన్య పేరు పెట్టాను. ఈ మిగిలినవన్నీ కూడా ఇలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా చేస్తే అది ఆరబెడతారనమాట. రిసెప్షన్లో పెట్టి మనం వీడియో తీసుకోవచ్చు. మనం వెళ్ళేటప్పుడు మనది హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. చూసారు కదా, ఇదే నేను చేసిన కుండ. ఎలా ఉందండి? ఈ రిసార్ట్లో మనకి డే అవుట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి. అందులో బఫెట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, హై టీ, డిన్నర్ ఇవన్నీ కలిగిన ప్యాకేజెస్ ఉంటాయి. ఈ రిసార్ట్ అన్నది బెంగళూరులోని దేవనహల్లి సమీపంలో 70 ఎకరాల పచ్చదనంతో విస్తరించి ఉన్న ఒక ప్రీమియం రిసార్ట్. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 15 మినిట్స్ దూరంలో ఉంటుంది. వీకెండ్స్ ట్రిప్స్కి, గ్రాండ్ సెలబ్రేషన్స్కి, కార్పొరేట్ ఈవెంట్స్కి ఇది మంచి ప్లేస్. ఇక్కడ నేను బాగా చూసినవి, ఎంజాయ్ చేసినవి వరల్డ్ క్లాస్ హాస్పిటాలిటీ, ఎలిగెంట్ అకామిడేషన్స్ అండ్ ఏ రేంజ్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్. మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వీకెండ్ ట్రిప్స్ కోసమైనా కానీ, లేదంటే కార్పొరేట్ ఈవెంట్స్ కోసమైనా, లేదంటే సెలబ్రేషన్స్ కోసం కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. మీ అందరికీ నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మేము ఇప్పుడు రిసార్ట్కి నుంచి బయటకు వెళ్ళిపోతున్నామండి. వీకెండ్ ట్రిప్ అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా, నేను చూపించాను కదా రాత్రి కుటీరం అని, అదేనండి ఇది. మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.